హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నా. ఈరోజు మళ్ళీ స్పెట్స్ తీసుకుందామని వెళ్తున్నామండి. అప్పుడు మొన్న కళ్ళజోడు తీసుకోవడానికనే వెళ్తుంటే మెయిన్ గేట్ దాకా వెళ్తే మెయిన్ గేట్ దగ్గర ఫోన్ వచ్చింది కదండి. మిల్క్ బూత్ అతను జున్ను పాలు వచ్చినాయి, మీరు కావాలన్నారు కదా, వచ్చి తీసుకుంటారా అన్నారు. జున్ను పాలు మిస్ అయితే ఎలాగండి? అందుకనే మళ్ళీ వెనక్కి ఇంటికి వచ్చేసి ఆ బాక్సులు అవి తీసుకుని మళ్ళీ ఆంటీ నేను ఇంకో ఇక్కడ భయ్యా ఉంటారు, భయ్యా కార్లో వెళ్ళినామండి. అప్పుడు ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. అలా జున్ను పాలు తీసుకొచ్చేసా. ఇంకా ఈరోజు వెళ్దామని ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12:30 అయ్యిందండి. వెళ్తున్నామండి. ఇప్పుడు మా టవర్ నుంచి మెయిన్ గేట్కి నడవాలంటే ఒక 5 minutes ఈజీగా టైం పడుతుందండి. అందులో ఎండ కూడా ఎక్కువగానే ఉందండి. ఇక్కడే మా ఏరియాలోనే ఇంత ఎండ ఉందంటే ఇంకా మిగతా ఏరియాలో ఇంకెంత ఎండ ఉంటుందండి. అదండి, ఇదిగోండి మెయిన్ గేట్కి వచ్చేసాము. బస్సు కోసం 1/2 hour వెయిట్ చేసామండి. బస్ స్టాప్లో బస్సు రాలేదండి. ఇంతకీ ఏమొచ్చిందంటే ఇండియన్ గ్యాస్ ఏజెంట్ వాళ్ళు వచ్చారండి గ్యాస్ సిలిండర్ తీసుకుని. మేము బుక్ చేసాం, ఆంటీ వాళ్ళు కూడా బుక్ చేశారు. ఆ భయ్యాన్ని అడిగాం, ఇలా ఈ పేరుతో గ్యాస్ వచ్చిందా అని. మా హస్బెండ్ పేరు చెప్పాము, ఆంటీ వాళ్ళు కూడా అడిగారు. మా ఇద్దరికి గ్యాస్ వచ్చింది అన్నారండి. ఇంకేం చేస్తాం, అప్పుడు క్యాన్సిల్ అయితే మళ్ళీ ఎప్పుడుకో 1 week అలా వస్తుంది. అందులో మా ఏరియా సిటీ చాలా దూరం, అందుకనే వచ్చినప్పుడే తీసుకోవడం మంచిది. అందుకని మళ్ళీ ఇద్దరికి వచ్చినాయి కదండి, ఆంటీకి వాళ్ళకి గ్యాస్ వచ్చింది, మాకు గ్యాస్. మళ్ళీ వెనక్కండి ఈ కళ్ళజోడు పని అనుకుని వెళ్తుంటే మళ్ళీ వెనక్కి వస్తున్నామండి. ఏంటో అర్థం కావట్లే. ఇదిగోండి అబ్బాయికి చెప్పాం గ్యాస్ అతనికి, నేను డోర్ దగ్గర పెట్టేస్తాను, నువ్వు ఇచ్చేసి అక్కడ డోర్ దగ్గర పెట్టేసి వెళ్ళిపో అన్న. అంటే వాళ్ళు అటువైపు వెళ్ళి కొద్ది దూరం వెళ్తారండి, 1 BHK అలా వెళ్ళి అప్పుడు ఇక్కడికి వస్తారంట. అందుకనే సరే అని బయట పెట్టేశానండి. మా ఎదురుగుండా వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసాను. గ్యాస్ అతను వస్తారు, ఇక్కడ పెట్టించి అమౌంట్ ఇచ్చాయని చెప్పేశానండి. మాకు ఇక్కడ ఎదురుగుండా వాళ్ళు బాగా హెల్ప్గా ఉంటామండి. ఇంకా మళ్ళీ వెళ్తున్నాం. ఈరోజు ఎలాగైనా స్పెట్స్ పైన అవగొట్టేద్దాం అనుకునే వెళ్తున్నామండి. మెయిన్ గేట్కి వచ్చామండి, బస్సు వచ్చింది, బస్సు ఎక్కామండి. నేను ఆంటీ ఇద్దరం బస్సు ఎక్కామండి. చూడండి ఈ పని ఏంటో, స్పెట్స్ పని ఏంటో చాలా కష్టమైపోతుందండి. ఈరోజు ఎలాగైనా స్పెట్స్ పని అవగొట్టుకుని రావాలండి. వెళ్ళామండి ఆనేకల్. వెళ్ళిన తర్వాత ఏమైందంటే షాప్ తీసలేదు, ఆ డాక్టర్ లేరు, క్లోజ్ చేసిందండి. ఇంకేం చేస్తాం, ఆంటీ ఏమో మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ కొంటానన్నారు, నేనేమో సూపర్ మార్కెట్కి వెళ్ళానండి. అప్పుడు షార్ట్ కూడా తీసాను, అప్లోడ్ చేశానండి. అక్కడ ఉన్నప్పుడే అది చూడండి. అక్కడి నుంచి మా హస్బెండ్ వచ్చారండి, మమ్మల్ని పిక్ చేసుకుంటాను అన్నారు. ఆనేకల్ బస్ స్టాప్లో ఆంటీ నేను కూర్చుని ఉన్నామండి. మా హస్బెండ్ వచ్చారు, పిక్ చేసుకున్నారు. ఇంటికి వచ్చేసాం, టీ తాగాం. మళ్ళీ మా హస్బెండ్ పని ఉంది అని కాంతి స్వీట్స్ షాప్కి వెళ్ళామండి. ఇదిగండి ఇక్కడ స్వీట్స్ కొన్నాం. అప్పుడు సాటర్డే వెళ్ళాం కదండి, సాటర్డే వీడియోలో ఉంటుంది. అప్పుడు విండో షాపింగ్ చేసాం, ఎంత రేట్లు ఉన్నాయని చూసుకున్నామండి. అది కన్ఫర్మ్ చేసుకుని ఇప్పుడు తీసుకోవడానికి వచ్చామండి. ఇదిగా ఇప్పుడు 2 స్వీట్లు సెలెక్ట్ చేసామండి. 1/2 kg 600, 480 అలా ఉన్నాయండి. చాలా కొద్ది కాస్ట్లీయే ఉన్నాయి, కానీ ఇక్కడ కదండి టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. ఇక మేము సెలెక్ట్ చేసామండి, వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు. ఇంతలోకి మేము ఏదైనా తినాలని అనిపించిందండి. ఇక్కడ బాగుంటాయి కదా, స్వీట్ అంతేమీ అనిపించలేదండి. ఇంట్లో ఎలాగ జున్ను ఉంది, ఇంకా సున్నుళ్ళు ఉన్నాయి, అవి తిన్నాం, సరిపోతుంది అనిపించింది. హాట్ తిందామని సమోసా ఆర్డర్ ఇచ్చామండి. తింటున్నారు ఇప్పుడు ఆలు సమోసా తింటాం కదా, ఈసారి కొద్దిగా పన్నీర్ సమోసా అని అంది. పన్నీర్ అండ్ మిష్. మళ్ళీ ఏమో మా పన్నీరు టేస్ట్గా ఉండదు కదా, సో కొద్దిగా మిక్స్ వెజ్ ఉన్నది పట్టుకో అని చెప్పారు. పన్నీర్ విత్ మిక్స్ ఆర్డర్ ఇచ్చారా? ఇదిగోండి సమోసా తీసుకొచ్చేసారు. అంటే మేము కట్ చేసి ఇమ్మన్నాము. అందులో 2 ప్యాకెట్లు పెట్టారండి, రెడ్ సాస్, గ్రీన్ సాస్.
గ్రీన్దంటే చిల్లీది అనుకంటండి, రెడ్దంటే చింతపండు టమాటా సాస్ అన్నీ కలిపింది అనుకంట ఇచ్చారు. చాలా బాగుందండి, టేస్ట్ అయితే సూపర్. ఇక్కడ కూడా ఎక్కువ రేట్ అండి. ఇది 35 రూపీస్ అండి ఈ సమోసా. మా ఇంటి దగ్గర, మా ఇంటి కింద ఎవరో సమోసా తయారు చేస్తారండి, నార్త్ ఇండియా వాళ్ళు. అది 15 రూపీస్ అండి. ఆ 15కి ఆ సమోసా ఓకే అండి. ఇది 35కి ఈ 35 ఓకే అండి. అంతే కదండి, రేటుకి తగ్గట్టే టేస్ట్ కూడా ఉన్నదండి. కాంతి స్వీట్ షాప్లో బాగుంటాయండి. బెంగళూరు వచ్చినప్పుడు ఎప్పుడైనా కాంతి స్వీట్ షాప్లో ఏది తీసుకున్నా బాగుంటుందండి. టేస్ట్ కూడా ఆ లెవెల్లోనే ఉంటుందండి. ఈ షాప్లో అందరు ఫేమస్ అండి, బెంగళూరుకి ఇది ఫేమస్. నందిని అండి, గవర్నమెంట్ది నందిని స్వీట్స్, అవి మేము వాడతాము. దాని తర్వాత ఈ కాంతియేనండి. ఇదిగో నేను కూడా తింటున్నాను, బాగుందండి. నేను తినేటప్పుడు బయట ఏవో పూజలు చేస్తున్నారండి. ఇక్కడ కర్ణాటకలో పూజలు చాలా బాగా చేస్తారండి. ఇది మేము వచ్చింది కాంతి స్వీట్స్ అత్తిపల్లిలో ఉందండి. అత్తిపల్లి వచ్చాము. ఈ ఏరియాలో ఈరోజు ఏదో పూజ చేస్తున్నారండి, గ్రామ దేవత పూజ ఏంటో తెలియదు, సంథింగ్. వాళ్ళు ఇప్పుడు బయట డప్పులు కొడతా వస్తున్నారు, పూలు పళ్ళకి అన్నీ అండి. చాలా అంటే చాలా బాగా చేస్తారండి ఇక్కడ వాళ్ళు. వాళ్ళు చేస్తాను, నేను తింటున్నాను. అది తినడం అవ్వలేదు ఇంకాని, మా హస్బెండ్ తినేసారు. సరే నేను రాను, బయటికి చూడడానికి రమ్మన్నారు, నేను రాను అని చెప్పాను. మా హస్బెండ్ బయటికి వెళ్ళి వీడియో తీసారండి. చూడండి, ఇది ఇక్కడ వాళ్ళు పూజలు బాగా ఎక్కువ చేస్తారండి. ఇది అత్తిపల్లి అంటే సెంటర్ అండి, మా దగ్గరలో ఉన్న సెంటర్ అండి ఇది. ఈ సెంటర్లో కూడా ట్రాఫిక్ అంత ఇబ్బంది అవ్వకుండా వాళ్ళు పక్క నుంచి అలా వెళ్తున్నారండి. అమ్మవారికి ఇవ్వడానికేమో అండి పూలు అన్నీ తీసుకువెళ్తున్నారు. ఈ అంత మనకి తెలియవు ఎక్కువ, కొన్ని మనలాగే ఉంటాయండి. మనలాగే కర్ణాటక వాళ్ళు మన పూజలు అన్నీ చేస్తారు, వీళ్ళు డ్యాన్సులు చేస్తున్నారండి. కొన్ని గ్రామ దేవత పూజలు అవి అంటే కొన్ని తెలియవండి. ఇదిగోండి మాకు పార్సిల్ రెడీ అయిపోయింది. ఇదిగోండి ఆ ప్యాక్ అన్నీ ఇందులో పెట్టేశారు, గిఫ్ట్ ప్యాక్లు అన్నీని ఈ బ్యాగ్లో పెట్టుకుని. ఈ బ్యాగ్ కూడా వాళ్ళదేనండి, వాళ్ళే ఇచ్చారు. ఇది మేమేమో కార్డు ద్వారా అమౌంట్ పే చేసామండి. అంటే 2 వెరైటీలు స్వీట్స్ తీసుకున్నామండి. అవి 2 kgs అలాగా, 2 kgs అయింది. 5 ప్యాకెట్స్ చేయమన్నామండి, హాఫ్ లాగా అలా చేశారు. బిల్లు కూడా పే చేసామండి. ఇంకా చేసి ఇంటికి వెళ్ళిపోవడమేనండి. టీ తాగి ఎక్కడైనా వెళ్దామా అనుకున్నా, అంటే వీళ్ళ దగ్గర టీ ఉండదు. సమోసా తిన్నాం కదండి, టీ తాగుదామా అనిపించింది. మళ్ళీ ఇప్పటికే 6:30 అయిపోయిందండి, 6:45. ఇంకా మళ్ళీ ఏమీ టీ తాగుతాం ఈ టైంన అని వద్దు, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అన్నాను. ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే అత్తిపల్లి నుంచి మా టవర్కి 7 కిలోమీటర్స్ ఉంటుంది అంతే అండి. మధ్యలో పెట్రోల్ వేయించుకోవాల్సి వచ్చిందండి. మేమే తిన్నామా, మా కారు కూడా తినాలి కదండి. మా కారుకు కూడా ఫుల్గా ఫుడ్ పెట్టేసామండి. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమేనండి. ఇంతకీ ఏమైందంటే అండి, ఇంటికి వచ్చాక ఆ పార్సిల్ చూసుకున్నాం ఏమేమి ప్యాక్ చేశారో అని. మేము అక్కడ చెక్ చేసుకోలేదు, ఇంటికి వచ్చాక చూసుకున్నాం. వాళ్ళకి ప్యాక్ చేసామండి, మేము ఎవరికి ఇవ్వాలనుకున్నా. ఆ ప్యాకులు బాగానే ఉన్నాయి 5. మా ఇంట్లోని తినడానికని 250 grams స్వీట్స్ కొన్నామండి. అంటే ఇంట్లో మేము స్వీట్ తిని తక్కువే, వాళ్ళు ఎలాగ తీసుకుంటున్నాం కదా అని తీసుకున్నాం 250 grams. ఆ ప్యాక్ ఇందులో పార్సిల్లో పెట్టలేదండి. నాకు అసలు డౌట్ రాలేదు. ఇంటికి వచ్చాక చూస్తే అలా అయింది. ఇంకా వాళ్ళకి వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళు చెక్ చేసుకుని ఇప్పుడే ఫోన్ చేస్తాం 5 minutes అన్నారు. సరే అని ఫోన్ చేశారండి. వెంటనే వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళ దగ్గరే ఉందంటండి ఆ పార్సిల్, పంపిస్తాం అన్నారు. 1 hour లోపే వచ్చేసారండి, వచ్చి ఇచ్చేసారు. వాళ్ళ సర్వీస్ చూడండి ఎంత బాగుందో. మళ్ళీ మీరు ఎప్పుడైనా ఇటు వస్తే తీసుకోండి అనేం లేదండి, ఇంకో మాట ఏం లేదు, మేమే వచ్చేస్తాం అని చెప్పేశారు.
వచ్చి అలాగే ఇచ్చారండి. ఆ అబ్బాయి తీసుకొచ్చినందుకు ఎంతో అంత ఇవ్వాలి కదండి, ఒక 50 రూపీస్ ఇచ్చాను. మంచిగా ఉందండి. ఆ స్వీట్లు కూడా బాగున్నాయండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.